మహా కడుపులో ఉన్నప్పుడైతే కంప్లీట్ గా ఇక్కడే కూర్చొని టైం అంతా స్పెండ్ చేసేదాన్ని. ఎర్లీ మార్నింగ్ నుంచి పడుకునేదాకా పొద్దంతా ఇక్కడే కూర్చొని ఉండేదాన్ని. మా అట్లక్క వాళ్ళ పక్కన ఉన్నప్పుడైతే ఇద్దరం అయితే పొద్దంతా మూసుకొని ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళం. మస్తు టైం గడిచిపోయేది ఎట్లనే తెలియకుండా. ఏందో తెలియదు, మా ఇద్దరికి ఆ బాల్కనీలో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడైతే అట్లీస్ట్ ఒక 5 minutes అంటే 5 minutes కూడా అక్కడ కూర్చోలేకపోతాను. అసలు టైమే ఉండట్లేదు. అప్పుడప్పుడు తలుచుకుంటూ అనిపిస్తుంది సార్ లైఫ్ మరీ ఇంతలా చేంజ్ అయిపోయిందా అని. ఇక వీడియో ముచ్చట్ల కత్తనైతుల్లో అల్లం ఎల్లిగడ్డనైతే 150 రూపాయలకు 2 కిలోలు అంటే తీసుకున్నాము. ఇక మా అమ్మ అయితే వీటిని అయితే తీసి 3 రోజులు అయితే అంది. 3 రోజులైనా మూలకే మురిగిపోతానే, మిక్సీ పట్టిందే లేదు ఇప్పటి వరకు. ఎందుకో నాకు అల్లం ఎల్లిగడ్డ పని అంటేనే చెడ్డ చిరాకు వస్తుంది. మా భగత్ బాబు అయితే తిరుపతి నుంచి వచ్చినాక పడతా పక్కకే పెట్టన్నాడు. 3 రోజుల నుంచి ఆయన మాటిని పక్కకే పెడితే మొత్తం మురిగిపోయింది. ఇక ఆయన అచ్చులు లేదు, దాన్ని పట్టు లేదు. ఇప్పుడు అర్ధరాత్రి 2 అయితే అంటే నా కొడుకు చూడు ఆయన చక్కగా చూస్తాడో. నా బిడ్డ వన్నప్పుడేమో నా కొడుకు వంటలేడు, నా కొడుకు వన్నప్పుడేమో నా బిడ్డ వండట్లేదు. ఒకరినొకరు లేపుకుంటూ ఉంటారు, ఒకరు వన్నప్పుడు ఒకరు. టైంకి మా భగత్ బాబు కూడా ఇంట్లో లేడు. చుక్కలు కనబడతానే ఇద్దరితోటి. వీళ్ళిద్దరిని ఆపలేక చచ్చిపోతాను దేవుడా. కానీ ఏం చేస్తాను, తప్పదు. ఇంకా మన పిల్లల్ని మనమే సాక్కోవాలి కదా. మధ్యరాత్రికి వీనికి గుడ్ మార్నింగ్ అయినట్టుంది. ఏం చక్క ఇడుపులు తిత్తాను చూడండి. నిద్ర లేదు, ఏం లేదు. అయ్యో నాకు నిద్రే కరువైంది. ఏం చేస్తాం, ఉంటాం మళ్ళా అంతే. వీడియో బై బాయ్.